మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి ఆచార్య డి మురళీధర్రావు గారు అడుగుతున్నారు. ఆర్థిక రాజకీయ విషయాల నుండి మనస్సును మళ్లించి ఆధ్యాత్మికత వైపు మనిషిని నడిపించడానికి కర్మ మార్గం మెరుగైనదా, జ్ఞాన మార్గం మెరుగైనదా? ఇదే ప్రశ్న జిడ్డు కృష్ణమూర్తి గారిని అడిగాడు. మనిషి ఏ చింత లేకుండా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నాడు. వెరీ సింపుల్, కెన్ యూ డూ ఇట్ అన్నాడు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు. వెరీ సింపుల్, కెన్ యూ డూ ఇట్ అన్నాడు. ఓకే అన్నాడు. ఏమీ అక్కర్లేదు, జీవించండి అన్నాడు. ఇప్పుడు ఆర్థిక రాజకీయాల నుంచి మనస్సును మళ్లించుకోవాలని ఎందుకు అనుకుంటారు? మనస్సు అక్కడికి ఎడుతున్నప్పుడు గమనిస్తే మళ్ళుతుంది. మీకు ఇవి కావాలనుకుంటున్నారు కాబట్టి మళ్లించుకోలేకపోతున్నారు. అక్కర్లేదనుకుంటే మళ్లించుకోవచ్చు. ఆర్థికం మనకు ఉన్నది చాలు అనుకుంటే ఆర్థిక విషయాలు మనకు అక్కర్లేదు, వేరే ఏమీ దాచక్కర్లేదు, మ్యూచువల్ ఫండ్స్ లేవు, షేర్లు లేవు, సైబర్ నేరాలు లేవు, ఏ గొడవలు, బ్యాంక్ అకౌంట్ కూడా అక్కర్లేదు. పోనీ ఏదో అవసరానికి కావాలన్నా ఉంటుంది అంతే. అలాగే రాజకీయాలు మనకి ఏ పదవి అక్కర్లేదు, పీఠం అక్కర్లేదు, ఎవడైనా ఏడిచినా మనకు అనవసరం అనుకుంటే అక్కర్లేదు. కానీ ఆ మళ్లించుకోవడం అంత తేలికైన మార్గం కాదు. అంతకంటే గొప్ప మార్గాన్ని కృష్ణమూర్తి గారు చెప్పింది చాలా గొప్ప మార్గం ఉండదు, కానీ అలా ఉండలేము. అందుకే కృష్ణుడు గొప్ప మార్గం చెప్పాడు భగవద్గీతలో, కర్మయోగం. అది నువ్వు దేని నుంచి మళ్లించుకోవద్దయ్యా, దాంతో అనుబంధం తగ్గించుకో. ఆర్థిక విషయాలు ఎంతవరకు అవసరం అంతవరకే చెయ్యి. చెక్కురై బ్యాంకుకి వెళ్ళి తీసుకో. అందుకని ఇంక దీంతో ఏదో 3 తరాలకు సరిపడ సంపాదిద్దామని వద్దు, నీకు అవసరం చూసుకో. అలాగే రాజకీయాలు ఎవరూ పట్టించుకోకపోతే అవి ఏమైపోతాయి? స్వామి రంగనాథానంద రామకృష్ణ మఠానికి జాతీయ అధ్యక్షులుగా ఉండేవారు, మహానుభావులు. ఆయన భగవద్గీతకి వ్యాఖ్యానం రాసి, చాలా గొప్ప గ్రంథం గీతా సందేశము అని. అందులో ఆయన ఒక మాట చెబుతారు, రాజకీయాలు మారడానికి పెద్ద అంత ఇది ఎక్కర్లేదు. ఇప్పుడు అస్తవ్యస్త రాజకీయాలు ఎందుకున్నాయంటే నాయకులందరూ ప్రవృత్తి మార్గంలో ఉన్నారు, నివృత్తి మార్గంలోకి వస్తే మారుతున్నారు. నివృత్తి అంటే పదవి వద్దు అనుకోవడం కాదు. ఒక జ్ఞాని అయిన వాడు ప్రధానమంత్రి పదవిలో, ముఖ్యమంత్రిలో పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలాగే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉంటే రాజకీయాలు చాలా బాగుంటాయి. ఎలా వదిలేస్తాం రాజకీయాల్ని? అన్నిటికీ మూలం రాజకీయం అవుతుంటే ఓ పక్క రాజకీయం వదిలేయడం ఏంటి? వదిలేసి ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలంటే రాజకీయం కూడా ఆధ్యాత్మికమే. జనక మహారాజు రాజకీయాల్లో ఉండి ఆధ్యాత్మికం ఉన్నాడు. రాముడు రాజకీయాల్లో ఉండి 11,000 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన దేవుడు కదా అనద్దు, మానవుడుగానే పరిపాలించాడు. తప్పించేసుకుంటారు అంటే ఆయన దేవుడు కాదు. కొన్ని రాముడు దేవుడు, జనక మహారాజు కాదుగా. ఏది ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకుని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేస్తే రాజకీయాల్లో ఉంటూ కూడా మోక్షం పొందొచ్చు, ఆర్థిక విషయాలు పట్టించుకుంటూ కూడా మోక్షం పొందొచ్చు, సంసారం చేస్తూ కూడా మోక్షం పొందొచ్చు. సమస్య నీ మనస్సు మిత్రమా. అదన్నీ వదిలేసి జ్ఞాన మార్గం అంటే మొదటే చెప్పా, కృష్ణమూర్తి గారి మార్గం ఉంది. ఏమీ అక్కర్లేదు అనుకోమని నువ్వు తక్షణం వదిలేయచ్చు. ఏమీ అక్కర్లేదు, జీవించండి. బట్ కంటిన్యూ టు లివ్. జీవిస్తూ ఉంటాం, ఎందుకని అన్నం తింటాం, పడుకుంటాం, ఏదో ధ్యానం చేసుకుంటాం. అలా ఉండగలిగితే మంచిదే, కానీ ఉండలేదు కదా. అంటే వదిలేయడం పద్ధతి కాదు. దాన్ని ఉంటూ కొనసాగిస్తూ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి బయటికి రా. స్నానాల గదిలో ఎంతసేపు ఉంటావురా? మా మిత్రుడు ఒకడు ఉండేవాడు, ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూశాను, సరదాగా చెబుతున్నాను. టాయిలెట్ గది ఉంటుంది కదా, అక్కడ పైన కాలము చాలా విలువైనదే అని రాశాడు. నమస్కారం రా నీకు అనుకో. ఇక్కడ ఎందుకు ఇది? లేదా ఎంతో మంది అందులో పెద్ద అలా ఉండిపోవడం చూశాడు. వాడు ఇప్పుడు వస్తున్నాడు బయట, కడుపు ఉబ్బిపోయి. అందుకని కాలము చాలా విలువైనది. వాడు ఆర్టిస్ట్, పెయింటింగ్ రాస్తాడు. అందుకని కాలము చాలా విలువ. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ రాసేయడం ఏమిటి మనవాడంటే, ఏమిటి రా అన్నాను నేను. మరి ఇక్కడ కాకపోతే ఎక్కడ రాయమంటావు, చచ్చిపోతున్నావు అన్నాడు. చుట్టాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఎంతసేపు ఉంటావు చెప్పు? 10 నిమిషాలు ఉంటావు, పావు గంట ఉంటావు, సాయంత్రం వరకు ఉండి అక్కడ యజ్ఞం చేయవు కదా. ప్రతి రంగము అంతే, నీ టీచింగ్ అయినా అంతే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి బయటికి రా. ఆఫీస్ అయినా అంతే. ఒక ఉన్నతాధికారి ఉన్నాడు, ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ఎవరు, ఆయన ఇంక కాలేజీ పని కోసం మొత్తం ఉద్యోగస్తులందరినీ పిలిచి సాయంత్రం వరకు 7 వరకు కూర్చోమంటే బాగా భూమిలో కూరుకుపోతున్నాడు. ఆయన కూరుకుపోయి అందరినీ కూర్పు చేస్తున్నాడు. ఇంకా ఆయన వదిలేయాలి 5ంటికి, ఆయన వెళ్ళిపోవాలి, అందరినీ వెళ్ళిపోమని చెప్పాలి. వాళ్ళ సంవత్సరాలు లేవా? వాడు ఈయనకు మాత్రం లేదా? వీళ్ళు ఆవిడ ఊరుకుంటుందా? అదేమిటది అంటే? ఏదైనా ఈ ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. ఏదో అంకిత భావం అనరు దాన్ని. నువ్వు 5 దాటాక పని చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్. అత్యవసరమైతే చెయ్యి. ఏదో కొన్ని అత్యవసర పరిస్థితులు లేనప్పుడు ఎందుకు? నేను ఉండగా ఇది అత్యున్నత, ఇది అహంకారం. ఇది నువ్వు ఉన్నా లేకపోయే అత్యున్నత స్థితిలో ఉండాలి. అది 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 భగవద్గీత.
నేనుండగా కాదు, నువ్వు ఉన్నా లేకపోయినా అత్యున్నత స్థితిలో ఉండాలి. నీ కాలేజీ, నీ కిరాణం కొట్టు, ఏదైనా సరే. నేనుండగా దీని సంగతి ఇలా, నేనుండగా అంటున్నావు అంటే పోయింది అక్కడ. నువ్వు ఉండడమే పెద్ద దోషం. ఇది సవరించుకోగలిగితే రాజకీయాల్లో ఉంటూ, ఆర్థిక రంగంలో ఉంటూ, అన్నింట్లోనూ ఉంటూ, సినిమాలు చూస్తూ, సినిమా యాక్టర్గా ఉంటూ, సినిమాలు తీస్తూ కూడా మోక్షం పొందొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అద్భుతం. అది అంతా సృష్టిలో ఏ భేదం లేదు, మన దృష్టిలోనే ఉంది అని చెబుతూ చక్కగా చక్కటి పరిష్కారాన్ని ఇచ్చారు. కర్మ మార్గమా జ్ఞాన మార్గమా అని మనకి చక్కటి పరిష్కారాన్ని సూచించారు. అంతిమంగా మన ఆలోచనని మరల్చుకోగలిగితే ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న, సామాజికమైన ప్రశ్నని ఆచార్యులు అడిగారు. అందుకని ఈ సమాధానాన్ని అందరం ఆచరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.